మన అంశము సారవంతమైన ఆత్మీయ జీవితము సాధించడము ఎలాగు. సారవంతమైన ఆత్మీయ జీవితము సాధించడము ఎలాగు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుకుందాం దేవుని వాక్యాన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. త్వరగా చదవాలి, ప్రార్థన ఎక్కువసేపు చేసుకుందాం. ఒకరు మత్తయి సువార్త 5:13 చూసుకోండి. మత్తయి సువార్త 5:13. ఒకరు లూకా సువార్త 14:34 తీసుకోండి. లేడీస్ మత్తయి 5:13 తీసుకోండి. లేడీస్ ఒకరు గట్టిగా బైబిల్ చదివిప్పుడు ఎప్పుడు పైకి పట్టుకోవాలా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము కలుగుతుంది? లూకా సువార్త 14:34 వచనం. తీయండి, ఆదికాండం పక్కన ఉంటుంది. లూకా 14:34. ఉప్పు మంచిదే కానీ దానికి సారము నిస్సారమైపోయిన జీవితానికి మళ్ళా సారం ఎలా కలుగుతుంది? మార్కు సువార్త 9:50. మార్కు సువార్త 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమే దేని వలన దానికి మీరు సారము కలుగచేతురు. చాలు. యేసు ప్రభు చెప్తున్న ఈ 3 సందర్భాలు మత్తయి, మార్కు, లూకాలో దేని గురించి చెప్తున్నానంటే క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబ జీవితం, క్రైస్తవ సంఘ జీవితం. 3 విషయాలు. క్రైస్తవుని వ్యక్తిగత జీవితం గురించి, క్రైస్తవుని కుటుంబ జీవితం గురించి, క్రైస్తవుని సంఘ జీవితం గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నంటే మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితములో, కుటుంబ ఆత్మీయ జీవితంలో, సంఘ ఆత్మీయ జీవితంలో సారము కోల్పోతే ఆ సారం ఎలా వస్తుంది? మళ్ళా నిజంగానే నాకు తెలిసి నేను చిన్నప్పుడు మా ఊర్లో జరిగే భక్తిని, సేవను, క్రైస్తవాన్ని చూసే ఇప్పుడు భక్తిని, క్రైస్తవం అప్పుడున్న సారవంతమైన క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఈరోజు లేవు. సారము లేవు కానీ సారము లేనివిగా ఉన్నాయి, సచ్చు పుచ్చుగా ఉన్నాయి. నిజం అంటే ఆకారానికి పెద్దవే. మీకు తెలుసు, నేను 2005లో రాయచోటికి మాసాపేటలో అడుగుపెట్టినప్పుడు మాసాపేట మొదలు గువ్వల చెరువు ఘాటు వరకు రోడ్డుకు అటు ఇటు వరుసగా పెద్ద పెద్ద చెట్లు, చింత చెట్లు, రావి చెట్లు చాలా పెద్ద పెద్దవి ఉండేవి. మన రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి తీసేశారు. ఆ చెట్లు నేను గమనించేవాడిని పోయేప్పుడు వచ్చేప్పుడు. కొన్ని చెట్లు పెద్దగా ఉన్నాయి కానీ వెనుక పోయి చూస్తే అది తొర్రై ఉంది. ఎట్లుంది? దాని సారం లేదు. పెద్ద గాలి వస్తే, పెద్ద వర్షం వస్తే పడిపోతుంది. మాసాపేటలో నిన్న చూపించిన అన్నకు కూడా అక్కడి నుంచి పోయి వస్తే పెద్ద చెట్టు పడిపోయింది. క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు సారము చచ్చినవిగా ఉండకూడదు, సారవంతమైనవిగా ఉండాలన్నది దేవుని ఆశ. ఆ రోజు ప్రభు ఉద్బోధించాడు, ఈరోజు ప్రభు ఉపదేశిస్తున్నాడు. దావీదు కూడా బాధపడతాడు. ఎందుకో తెలుసా? నాకు డబ్బు లేదే, నాకు అధికారం లేదే, నాకు స్టేటస్ లేదని బాధపడలే. దావీదు దేనికోసం బాధపడ్డాడంటే 32వ కీర్తన 4వ చరణం. 32వ కీర్తన 4వ చరణం.
నా సారము వేసవి కాలమున ఎండిపోయినట్టు. ఈరోజు కూడా కదా క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు రాను రాను ఎండిపోతూ, వాడిపోతూ, మాడిపోతూ, కాలిపోతూ, కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి. అందుకే ఏమన్నాడు తెలుసా ఆమోస్తో? ఆమోసు, కాపరులు సంచరించు భూములు, కర్మేలు పర్వతం ఎండిపోతుంది. కర్మేలు అంటే ఎంత అద్భుతమైన పర్వతం అది. ప్రవక్తలు మోకరించిన పర్వతాలు అవి, రాజులు నడియాడిన పర్వతాలు అవి. అవి ఎండిపోతుంటే నాకు కడుపు మంటగా, బాధగా ఉంది. వెళ్ళు అన్నాడు. ఆ రోజు పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, దావీదు బాధ కూడా అదే. నేను సారాన్ని కోల్పోతున్నా. పాట పాడినా సారంగా ఉండాలా, ప్రార్థన చేసినా సారంగా ఉండాలా, ఆరాధన చేసినా సారవంతంగా ఉండాలా, ఏదైనా సరే సారవంతముగా ఉండాలా. సారము అనగా అర్థం ఏంటంటే, దానికి అసలైన డెఫినేషన్ రుచి కలిగి, శక్తి కలిగి, బలము కలిగి. ఇదేం క్లాస్ కాదు, మళ్ళీ రెండోసారి. రుచి కలిగి, శక్తి కలిగి, బలము కలిగి, సంతోషం కలిగి, ఆరోగ్యం కలిగి ఉండే దాన్నే ఏమంటారంటే సారం అంటారు. దానికి మనకు ఒక పదమే ఉంది, దాని గ్రీకులో తర్జుమా చేస్తే దానికి 5 పదాలు. సారము అనగా రుచి కలిగి ఉండడం, సారము అనగా శక్తి కలిగి ఉండడం, సారము అనగా బలము కలిగి ఉండడం, సారము అనగా సంతోషంగా ఉండడం, సారము అనగా ఆరోగ్యం. ఆ చెట్టు చూడండి ఒకసారి, అది సారవంతమైంది. ఎట్లా చెప్తావు? దాని వేళ్ళు చూసి, చెట్టు చూసి చెప్పచ్చు. అలాగనే అది శక్తివంతమైంది. ఎందుకు? అది చాలా బలంగా ఉంది. అలాగనే అది సంతోషకరమైనది. ఎలా చెప్తాం? ఆకులు ఎంత గ్రీనిష్గా ఉన్నది. గ్రీన్ అనేది సంతోషానికి గుర్తు. అలాగనే అది ఆరోగ్యం. ఎందుకు ఆరోగ్యం ఉంది? పక్షులన్నీ దాని ఫలాలు, దాని యొక్క పూత తినడానికి వచ్చాయంటే ఆ చెట్టు ఆరోగ్యవంతంగా ఉంది. అందుకే దావీదు కూడా కోరుకున్నాడు, అయ్యా సారం లేకుండా పోవడం నేను భరించలేకపోతున్నాను. చెట్టు ఉండడం గొప్ప కాదు, చెట్టు సారము కలిగి ఉండాలి. క్రైస్తవులుగా ఉండడం, క్రైస్తవ కుటుంబాలుగా ఉండడం, క్రైస్తవ సంఘాలుగా ఉండడం కాదు. ఏం కలిగి ఉండాలి? రుచి, శక్తి, బలము, సంతోషం, ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం. దీనినే సారం అంటారు. యేసు ప్రభు కూడా మనల్ని, మన కుటుంబాలు, సంఘాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నా అంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారం దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజే దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచదు? నా మాటలు జాగ్రత్త ఆలించి మంచి పదార్థం పుదించుడి. మీ ప్రాణం రుచి లేని, పసి లేని, శక్తి లేని, బలము లేని, జీవం లేని కాదు, సారవంతమైన దాని యందు మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మన భక్తి జీవితాలు, బ్రతుకులు సారవంతముగా ఉండాల. అది దేవుని కళ, దేవుని ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు ఎట్లున్నాయి? సచ్చు పుచ్చు. ఆకారానికేమో బలంగానే కనపడుతుంది, పెరిగిపోతున్నారు క్రైస్తవులు. అది కానీ దాంట్లో సారం కావాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, సారము కోల్పోతే మరలా సారం ఎలాగూ. ఈరోజు సారము కోల్పోయిన క్రైస్తవ జీవితాలు, మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు సారం కలిగించేవి 7 ఉన్నాయి. ఆ 7 చెప్పి నేను ముగించి ప్రార్థన చేసుకుందాం. సారవంతమైన భక్తికి సహకారమైన ఒక 7 ఉన్నాయి. మొదటిగా మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు తిరిగి సారవంతంగా మార్చేవి ఏమిటి? ఏవి? మరలా యేసు ప్రభువు కలలు కలిగిన క్రైస్తవ్యం, బైబిలు కలలు కలిగిన క్రైస్తవ్యం, దేవుడు కలలు కలిగిన క్రైస్తవ్యం. అలాంటి సారవంతమైన క్రైస్తవం మరలా సాధ్యం అంటే సాధ్యమే. వేటి ద్వారా? నెంబర్ 1, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:11. త్వరగా. ద్వితీయోపదేశకాండం 32:14. మీరు చదివే లోపు నేను చదివే.
పైకి పెట్టుకో బైబిల్ చదువు ఎప్పుడు. గోధుమల మెరికల. అది ఎట్లా వస్తాయి మన జీవితాలు సారవంతంగా, ఎట్లయితే మన కుటుంబాలు సారవంతంగా, ఎలా అయితే మన సంఘాలు సారవంతంగా అంటే మొదటిదిగా గోధుమల ద్వారా సారం కలుగుతుంది. అందుకే ఆ పిక్చర్లు కూడా అన్ని గోధుమల ద్వారా మన జీవితాలు, మన కుటుంబాలు, సంఘాలు ఏం పొందుకుంటాయంటే సారము పొందుకుంటాయి. గోధుమలు దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. గోధుమ దేనికి కీర్తనలో ఉంటుంది. గోధుమలు దేనికి గుర్తు? వాక్యాన్ని. మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తి పరచెదను. మంచి గోధుమలతో మిమ్మల్ని నేను తృప్తిపరచెదను. గోధుమ అనగా అర్థం ఏంటంటే వాక్యం. అందుకే కథలు, కల్పితాలు, కల్లుబోలు, కబుర్లతో మన ఆత్మీయంగా బలం పొందలేము. సూపర్ డూపర్ చప్పట్లు కొడతాం, ఓ అంటాం, కానీ లోపల నుంచి ఫ్యాట్, అది సారం. ఫ్యాట్ పెరగాలి ఆత్మలో అంటే గోధుమ వంటి వాక్యము ద్వారా పెంపారాల. అందుకే ఈరోజు 1.5 గంటల ఆరాధన చేసినా క్రైస్తవులకు సంతోషమే, 2 గంటల పాటలు పాడినా క్రైస్తవులకు సంతోషమే. కానీ 1.5 గంటల 2 గంటల వాక్యం చెప్తా అంటే ఎవరు కూడా సహించరు. పెళ్లిలో కానీ, పుట్టినరోజులో కానీ, తద్దినాల్లో కానీ, ఏ కార్యక్రమమైనా షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ ఉండాలి, మిగతావన్నీ మాత్రము. అందుకే ఈరోజు క్వాలిటీ లేదు. నేను రాయచూడి కొత్తగా వచ్చినప్పుడు టీవీఎస్ 50 వేరే ఆయన ముస్లిం ఆయన సేవకు ఇచ్చేవాడు నాకు. టీవీఎస్ 50 పాత బండి. అది తీసుకొని ఇట్లా పోతున్నప్పుడు సేవకు సమ్మేపల్లె దాటి ముందుకు వెళ్ళి అటు నుంచి మళ్ళా బోయపల్లి ఆ ప్రాంతం అంతా కాటమేకు ఆ ప్రాంతాలు పోయేప్పుడు పెట్రోల్ ఆడ పట్టుకునేవాడిని చెక్ పోస్ట్ దగ్గర. ఆడ ఒకటి ఉంటుంది బోర్డు. ఏం పెట్రోల్ అది? క్వాలిటీ క్వాంటిటీ పెట్రోల్ అంట. ఏం పెట్రోల్? క్వాలిటీ ఉంటుంది ప్లస్, కానీ క్వాంటిటీ పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గుతుంది. వాస్తవానికి మంది ఎక్కువైతే మజ్జిగమైంది, క్వాంటిటీ పెరిగితే క్వాలిటీ తగ్గుతుంది. కానీ ఇది ఏదంటే క్వాలిటీ ఎంత ఉందో క్వాంటిటీ ఎంత ఉందో క్వాలిటీ కూడా. ఈరోజు క్రైస్తవము క్వాంటిటీ పెరుగుతుంది. ఏం పెరగడంలే? క్రైస్తవం అంటే ఎవరో కాదు, మనమే. మళ్ళీ ఎవరి గురించో పాస్ చెప్తారు అనుకో, నీ గురించే, మన గురించే. కారణం ఏంటంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రథమ స్థానం ఇవ్వాలా, ప్రాముఖ్యత ఇవ్వాలా. అప్పుడు ఏమొస్తుంది మనకు? అందుకన్నాడు గోధుమల మెరికతో. ఏ మెరికతో? గోధుమల మెరికతో మనకేమొస్తుంది? సారం వస్తుంది ఆ వాక్యానికి. అందుకే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని పాటించండి, వాక్యాన్ని 10 మందికి తెలియచేయండి అని ఎందుకు దైవ సేవకులు తల బాదుకొని అంతగా చెప్పే దేనికి? వాక్యమే. యోహాను 1:1 వాక్యమే. మరి వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇస్తున్నామంటే ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నట్టు? అందుకే కొలెస్ట్రాల్ అంటారు, మీ హృదయంలో వాక్యమును సమృద్ధిగా, అరకొరగా కాదు, సమృద్ధిగా నివసింపజేయాలి. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలా? ఎక్కడెక్కడ ఉండాలి వాక్యం? రోమపత్రిక 10వ అధ్యాయంలో నీ నోటను నీ హృదయములో. మనకి ఇప్పుడు ఎక్కడుంది వాక్యము? అక్కడ 3 సీక్వెన్స్ చెప్పారు. రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. ఎక్కడుంది ఇప్పుడు వాక్యము? క్రైస్తవులందరి దగ్గర బైబిల్ ఉంటుంది. మన యొద్ద ఉంది, మన చేతిలో ఉంది, అది మాత్రం అందరి దగ్గర ఉంటుంది. చదువు వచ్చిన లేకపోతే నీ యొద్ద ఉంది. నీ యొద్ద అన్న వాక్యము ఎక్కడికి రావాలా? చదువు. నీ నోటికి రావాలా. నీ నోట్లో ఉన్న వాక్యం ఎక్కడ రావాలా? నీ హృదయంలోకి రావాలా. నీ హృదయంలో ఉన్న వాక్యం ఎక్కడ పోవాలా? ప్రకటించే స్థితికి ఇది కావాలా.
అప్పుడు సారవంతమైన క్రైస్తవ జీవితం, సారవంతమైన క్రైస్తవ కుటుంబాలు, సారవంతమైన సంఘాలు. ఈరోజు కూడా మనము క్రీస్తు కనిన కలలు కలిగిన సంఘం, జీవము కలిగిన సంఘం. యెషయా గ్రంథంలో ఉంటుంది. ఎక్కడేసాడంట దేవుడు? ద్రాక్షవల్లిని తీసుకొచ్చి ఎక్కడేసినాడు? సారవంతమైన భూమిలో. ఏసన మంచి పాట పాడదు ఏంది? సత్తువగలిగిన పాడు. మనకన్నీ లైన్లే వచ్చేది, దానికి పూర్తి చేసేవాళ్ళు కాదు. ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చి సారవంతమైన భూమిలో నేను నాటానంటాడు. ఎందుకంటే అది కూడా సారంగా ఉండాలని. మొదటిది సరే, ఏది? సారవంతమైన క్రైస్తవ జీవితము ఎలా సాధ్యము? ఎలా సాధ్యం అంటే మొదటిది మంచి గోధుమలతో. మంచి గోధుమలు వాక్యానికి గుర్తు. అందుకే ప్రభు అన్నాడు, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరచాను. వాక్యము 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 వాక్యం వాక్యం కావాలి. వాక్యము మన దగ్గర ఉండాలా, బైబిల్ రూపంలో మన నోట ఉండాలా, అలాగే మన హృదయంలో ఉండాలా, అలాగనే అనేకులకు దాన్ని చేరవేసి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అందుకే ఒక ఆయన అన్నాడు, సంఘం బ్రతకాలంటే సంఘములో ఏమి లేకపోయినా సంఘం బ్రతుకుతుంది, సంఘములో వాక్యము. అందుకే మనది ఏంది టైటిల్? బ్రతికించే వాక్యం, బ్రతుకునిచ్చే వాక్యం. ఆత్మను బ్రతికించే వాక్యం, అలాగనే మన జీవితాలకు బ్రతుకునిచ్చే వాక్యం కూడా వాక్యమే. 119 కీర్తన 50 వచనం ఏముంది? నీ వాక్యమే నన్ను బ్రతికించినది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 2, 3, 4 వచనం ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన బ్రతకడు గాని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. ఈరోజు ఆత్మలు ఎందుకు చచ్చిపోతున్నాయి? ప్రకటన 3:1 జీవించుచున్నావన్న పేరు మాత్రమే గా నీవు సచ్చిన విశ్వాసం, సచ్చిన క్రైస్తవ కుటుంబాలు, సచ్చిన సంఘాలు ఎందుకు అవుతున్నాయి? ఏం లేదు, జీవవాక్యం, బ్రతికించే వాక్యం, బ్రతుకునిచ్చే వాక్యం, బ్రతుకు దేవుని కూడా ఇచ్చే వాక్యం. రెండో విషయం, క్రైస్తవ జీవితాలు, కుటుంబాలు సారవంతముగా ఎలా మారుతాయి? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 48:11. త్వరగా చదవాలి, కొన్ని స్కిప్ అయిపోతున్నాను సమయాన్ని బట్టి. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది ఎన్నడూ కుండలోనికి ఎక్కడ పోయినది కాదు, చెరలోనికి పోయినది కాదు. అందుచేత ఆ కుండ నుంచి కుండలోకి పోయబడలేదు, చెరలోనికి పోబడలేదు కనుక అందుచేత దాని సారం కోల్పోకుండా, కొట్టుకుపోకోకుండా దానిలో నిలచి. రెండవదిగా, అందుకే చూడండి మోయాబు ప్రజలు, ఆ పిక్చర్ మోయాబు ప్రజల గురించి, ఆ సమృద్ధి గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తాడు ఎందుకు అలా ఉంది, సారము కలిగి ఉంది అంటే స్థిరత్వము ద్వారా సారం. దేని ద్వారా సారము? ఎందుకంటే ఆ కుండలోండి ఈ కుండలోండి ఆ కుండలోకి పోవడం లేదు, అలాగనే అది చెరలోనికి పరలోనికి పోవడం లేదు, అది స్థిరంగా నిలిచి ఉంది, నిలకడగా ఉంది కనుక దాని సారము దాని. అందుకే మనిషికి ఇందాక కూడా నిలకడ కలిగి ప్రార్థన చేయాలి. ఏం కలిగి ప్రార్థన చేయాలా? నిలకడ. అందుకే స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. మీకు విషయం తెలుసా? ఏ బోధ పడితే ఆ బోధకు, ఏ విధానానికి పడితే ఆ విధానానికి వెళ్ళే వాళ్ళని ఏమంటారు తెలుసా? బైబిల్ ఏమని చెప్పింది? వాళ్ళకు ఒక పేరు పెట్టింది తెలుసా? ఏం పేరు? చిన్న పిల్లలు. ఏం పేరు? చదవం ఒకసారి. స్థిరత్వం ఎందుకు ఉండదు? చాలా మంది క్రైస్తవులకు స్థిరత్వం ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 4:14.
త్వరగా. అందువలన మనమిక మీదట పసి గుడ్డులమై పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తులను గాలికి కొట్టుకొని పోబడినట్లు. అది చాలే, అటు ఇటు కొట్టుకుపోకుండానట్లు. అందుకని కుండలో నుండి కుండ మార్పిడి తెలుసా? ఏంది కుండ మార్పిడి అంటే? మీ ఇంట్లో పాపను మా ఇంట్లో పిల్లని మీకు చేసు, అది మంచిదే, అదేం తప్పు కాదు. ఇక్కడ చెప్పేది భక్తి జీవితం, ఆత్మీయ జీవితం. ఈరోజు కూడా పరలోక తల్లి అనే బోధ, యెహోవా సాక్షులనే బోధ, ఇలాంటి చాలా క్రైస్తవ్యానికి భయానకమైన బోధలు ఈరోజు వచ్చి అటు ఇటు ఎందుకు కొట్టుకుపోతారు? నాకు కొద్ది రోజుల క్రితము ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర ఒక సహోదరుడు కనపన్నాడు. ఏం బాబు చర్చికి వెళ్తున్నా? తెలుసు, ఆయన ఏ చర్చికి వెళ్ళే తెలుసు, ఆయన గురించి చాలా రోజుల నుంచి నాకు తెలుసు. ఏ చర్చికి పోతున్నా బాబు అన్న? ఎక్కడ పోతున్నా బాబు అంటే కడపక. ఏం ట్రాన్స్ఫర్ అయినారు? వాళ్ళ ఆయన వార్డెన్ కనుక ట్రాన్స్ఫర్ అయినాడేమో అనుకున్నా. కాదు, రాయచోట్ల సంఘాలన్నీ ఒట్టి సంఘాలు సార్. ఏం సంఘాలంట అంటే ఒకటి కూడా మంచిది లేదా? లేదు సార్, కడపలో ఐటీ దగ్గర ఉంది, అది సత్యమైన బోధ సార్ అన్నాడు. సరే ఏం బాబు చెప్పు అని చూస్తే లాస్ట్కి అర్థమైంది వాడు బ్రెన్హమిస్ట్ అని. మార్నింగ్ స్టార్. ఓహో, ఆ పేరు చెప్తారే మనకు అర్థమైంది. చాలా ఐపీసీ చర్చిలో మంచి విశ్వాసులు, సంఘానికి సపోర్ట్ ఉండేవాళ్ళు అంత త్వరగా తప్పిపోయినారు. కారణం ఏంటి తెలుసా? పసి పిల్లలు. ఎవరంట వాళ్ళు? స్థిరత్వము లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2 ఇండ్లు ఉన్నాయి. ఒకటి బండ మీద ఉంది, ఒకటి ఇసుక మీద ఉంది. బండ మీద ఉంది పడిపోయింది, బండ మీద ఉంది నిలిచి ఉంది, ఇసుక మీద ఉండేది. కారణం ఏంటి? దీనికి స్థిరత్వం ఉంది, దానికి స్థిరత్వము లేదు. కనుక ప్రార్థనలో స్థిరత్వం ఉండాలా, 7 విషయాల స్థిరత్వం ఉండాలా. బైబిల్ చెప్తుంది ప్రార్థనలో స్థిరత్వం ఉండాలా, వాక్య జీవితంలో స్థిరత్వం ఉండాలా, విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉండాలా, భక్తి జీవితంలో స్థిరత్వం ఉండాలా, పరిశుద్ధతలో స్థిరత్వం ఉండాలా. స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. చాలా మందికి స్టెబిలిటీ ఉండదు. స్టెబిలైజర్ ఉంటుంది, ఇళ్ళల్లో స్టెబిలైజర్లు ఉంటుంది, కానీ వీళ్ళకేముండదు, స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. మీకే చెప్పండి, ఒకరోజు 3 అధ్యాయాలు చదువుతారు, ఒకరోజు ఒకటే చదువుతారు, ఒకరోజు గంట సేపు ప్రార్థన చేస్తారు, ఒకరోజు అర్ధగంటే ప్రార్థన చేస్తాం. ఒక నెల అన్ని ప్రార్థనలకు వస్తాం, ఒక నెల అసలు ఆదివారం అవడే కష్టమవుతుంది. దానికి మనం పెట్టే కారణం ఎన్ని పనులు పాస్టర్. నేను చెప్పే మాట ఏంటంటే పనులు ఉంటాయి, పనులను మెయింటైన్ చేసుకుంటూ ఆత్మీయతను మెయింటైన్ చేసుకోవడం గొప్ప విషయం. హల్లెలూయా. కారుకు 4 గాన్లు ఉన్నాయి, ఒకటి గాలి లేదు, సరిగా పోతుందే? 4 గాలి పట్టుకుంటేనే అది సమానంగా చక్కగా గమ్యం చేస్తుంది. ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితాన్ని చూసుకోవాలా, భక్తి జీవితాన్ని చూసుకోవాలా, ఉద్యోగాన్ని చూసుకోవాలా, భక్తిని చూసుకోవాలా. అది 2 బ్యాలెన్స్ చేసినోడే నెహెమ్యా, దానియేలు, యోషువ. వాళ్ళకు మనకంటే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, కానీ భక్తిని మాత్రం స్థిరంగా కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం కాలంగాక. అందుకే పౌలు ఒక అద్భుతమైన మాట అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యమును ఎప్పటికీ కొత్తలో రక్షించబడినప్పుడు కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ. ఎప్పుడు? కొత్తగా దేవుని నమ్మినప్పుడు కాదు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు, ప్రభు కార్యముల యందు స్థిరులను, రెండోది కదలని వారు. స్థిరులను కదలని వారై ఉండాలి. పిల్లలు లేచిన ఇంటికి పిల్లలు లేని ఇంటికి తేడైంది. బేల్దారు 2 ఉన్నారు కదా, 3 బేల్దారులు. పిల్లలు లేచిన ఇంటికి పిల్లలు లేని ఇంటికి తేడైంది. స్టాండర్డ్ ఏముండదు, స్టాండర్డ్. ఒక బేల్దారి వచ్చినాడు, ఈ కింద పుట్టేసేప్పుడు వచ్చి
పైన జాయింట్ వేయాల, కింద జాయింట్ వేయాలి అన్నాడు. పైన వేసినాం కదా, కింద కూడా ఎందుకు వేయాలా అన్నాడు. అవును, ఎందుకంటే ఎప్పుడైనా భూమిలో శక్తి తగ్గినప్పుడు లేదా భూకంపం వచ్చినప్పుడు ఇట్లా నువ్వు వేసావు, కింద జాయింట్ వేయినప్పుడు ఏమవుతుందంటే ఇలా చీలిపోయే అవకాశము ఉంది. అందుకే స్థిరంగా ఉండాలా, కదలకుండా ఉండాలా. స్థిరంగా ఉండాలా, కదలకోకుండా ఉండాలి. ఈరోజు నిజంగానే క్రైస్తవ విశ్వాస జీవితంలో చంచలత్వం ఎక్కువైపోయింది. ఏమెక్కువైంది? చంచలత్వం ఎక్కువైపోయింది. నిలకడలేని భక్తి ఎక్కువైపోయింది. గాలి వచ్చింది ఏమైపోద్ది? తూర్పు గాలి వస్తే పడమర గాలి వస్తే. అందుకే పౌలు ఏం చెప్తున్నాడు? ఎప్పటికీ కష్టం రాని, నష్టం రాని, వ్యాధి రాని, బాధ రాని, శ్రమ రాని, శోధన రాని, అనుకూలించని, ప్రతికూలించని, మనం మాత్రం క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంట? అందుకే 3: క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబ జీవితం, క్రైస్తవ సంఘ జీవితం ఎలా ఉండాలంట? మనము సారవంతముగా ఉండాలి. సారవంతమైన క్రైస్తవ జీవితం ఎలా సాధ్యం అంటే దేవుని వాక్యం. 1, మంచి గోధుమలతో. 2, స్థిరత్వము కావాలి ఎప్పటికీ, ప్రియ సహోదరు. ఎందుకంటే కొరింథీ సంఘములో వరాలు ఉన్నాయి. 1వ అధ్యాయం చదివితే మీకు వరాలు ఉన్నాయి. మంచి వరాలు కలిగిన వాళ్ళు, మంచి తలాంతులు కలిగి ఉన్నారు, మంచి హైలీ పొజిషన్లో ఉన్నారు స్పిరిచువల్గా. కానీ ఏమి లేదు తెలుసాడా? 13వ అధ్యాయానికి వచ్చేసరికి చెప్తారు, రే నాయనా మీకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదన్నాడు? ప్రేమ లేనివాడు వ్యర్థుడు, నావాడు కాదు వ్యర్థుడు అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళకు స్టెబిలిటీ పోయింది అప్పటికే. ఎందుకంటే యూదా బోధ ఒకవైపు ఉంది, రెండవది ఈ పక్క పౌలు బోధ ఒకటి ఉంది. స్థిరత్వం లేని పరిస్థితి అయింది. కనుక మన జీవితంలో పరిస్థితులు ఎట్లన్నా ఉండని, నీ ఆధ్యాత్మిక జీవితంలో కదలని. అందుకే నేను ఎప్పుడు మొరటి సామెత వాడతాను, దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉండాలి. ఎటుండాలా తెలుసా మీకు? ఎప్పుడైనా దున్నపోతు మీద వర్షం పడితే, ఒకసారి నేను దున్నపోతూ పోతా ఉన్నాం రోడ్డు మీద. రోడ్డు మీద అది అటుపోతుంది దాని దారిన, నా దారి నేను పోతాను. అంతలో టప 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 అని వర్షం పడింది. నేను అటు ఇటు చూసి యాడ రేకులు ఉన్నాయా, యాడీలను చూసి సర్రని పోయినా. అది మాత్రం నిలుపుకొని తోలు మందము గనక దానికి స్పర్శ. ఈరోజు మనం ఎదుర్కొనే జీవిత పోరాటాలలో రాటు తేలి అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. దేవునికి స్తోత్రం కలంగాక. అదే స్థిరత్వం. 3వది, క్రైస్తవ జీవితాలు సారము కోల్పోవడానికి, సారము లేని స్థితిలో ఉంటున్న జీవితాలకు, కుటుంబాలకు, సంఘాలకు తిరిగి ఆ సారవంతమైన క్రైస్తవ జీవితం ఎలా వస్తుందంటే 3వదిగా మార్కు సువార్త 9వ అధ్యాయము 49 అక్కడ మిస్టేక్ పడింది. 49 ప్రతి వానికి సారము అగ్ని వలన కలుగును. అందుకే చూడండి, ఉప్పు వాడు ఎగిరేస్తున్న నిప్పులు కాలుతున్నాయి. ఆ నిప్పు, ఆ గెరెటలో ఉన్న ఉప్పు, అగ్ని ద్వారా సారము కలుగుతుంది. దేని ద్వారా కలుగుతుంది సారము? అగ్ని దేనికి గుర్తు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2-3 వరకు పరిశుద్ధ ఆత్మకు గుర్తు. అలాగే మత్తయి సువార్తలో మనం యోహాను సువార్త చూస్తే అగ్ని దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. వారు మేడ గదిలో ఉండగా బలముగా వీచు గాలి వంటి ఒక గాలి రాగా వారందరి తలల మీద అగ్ని జ్వాలల వంటివి నిలవగా. పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడు స్వచ్ఛమైన, నిశ్చలమైన భక్తి జీవితంలోకి వెళ్తాడంటే అగ్ని ద్వారా. ప్రతి వానికి సారము దేని వల్ల కలుగుతుందంటే అగ్ని వలన. అగ్ని అనగా దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ గుర్తు. అందుకే ప్రతి వ్యక్తి కూడా, అందుకే రోమపత్రిక, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరైతే ఆత్మతో నడిపించబడుదురో వారందరూ దేవుని, నోటెడ్ చేసుకోవాలా రెఫరెన్స్, ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. నా ఆశ ఏంటంటే రాబోయే దినాలలో, నా ఆశ
బైబిల్ నా దగ్గరే ఉన్నా, నోట్స్ నా దగ్గరే ఉన్నా, బైబిల్ నోట్స్ చూడకోకుండా 100 రెఫరెన్స్ అన్నా ఉండని కంఠస్థం చేసి చెప్పాలని ఆశ. తీరేటట్టు ప్రార్థన చేయండి, తీరుతుందో లేదు తెలియదు. ఎందుకంటే నేను సిఎస్ఐ, మా అమ్మ నాయన సిఎస్ఐ చర్చికి పోయేవాళ్ళు. అక్కడికి ఒక 2-3 చాలా మంది వచ్చేవాళ్ళు. 1-2 పాస్టర్లు వస్తారు. బైబిల్ ఉంటుంది, ప్రసంగం నోట్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కనుక ఒక్కోసారి మర్చిపోతా అంటాం కనుక. కానీ మత్తయి సువార్త, మార్కు సువార్త చదవండి అని చదివేలోపు ఆయన చదువుతుంటాడు నోట్తోనే చూడకోకుండా. కొంతమంది పాతలు మంచి వాళ్ళు అటువంటి చాలా మంది ఉన్నారు. కానీ మనకి ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాం. ఏం జనరేషన్లో కనుక మళ్ళీ అట్ట వాళ్ళగా తయారైతే బాగుంటుంది. కానీ కష్టమే, చూద్దాం. మనం కూడా ట్రై చేయండి మీరు కూడా. అగ్ని వలన సారము కలుగుతుంది. అగ్ని అనగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2 నుంచి 3 వరకు 4 వరకు చదివితే పరిశుద్ధ ఆత్మ దేవుని గుర్తు. అలాగే రోమపత్రికలో ఆత్మ లేనివాడు, అదే రోమపత్రికలో ఏమన్నాడు ఆయన? ఎందరైతే తన ఆత్మ ద్వారా నడిపించబడదురో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ వశములో ఉండాలి. దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మ యొక్క చెప్పు చేతల్లో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడేముంటుంది? సారం ఉంటుంది, శక్తి ఉంటుంది, బలము ఉంటుంది, జీవము ఉంటుంది అని దేవుని వాక్యం. అందుకే బైబిల్ ఒక వ్యక్తికి అసలు ఏమని పేరు పెట్టాడు తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. ఎవరతడు? బాప్తిస్మిచ్చే యోహాను. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 38వ వచనం చదవండి. చదివేసినలే, మళ్ళీ ఏం చదువుతారు? అతడు మండుచు ప్రకాశించు దీపమై. ఎవరతడు? యోహాను. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు చల్లారిపోయిన స్థితికి, సవిసారం లేని స్థితిలోంచి తిరిగి మండుచు ప్రకాశించు వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా మనం మారాలి. దేవుని ఆశ అదే. మీకు విషయం తెలుసా? మనల్ని ఎవరైనా పట్టుకున్నప్పుడు బాడీ ఎంత చల్లగా అయిపోయిందంటే ఏమని అర్థం? చచ్చిపోయారు. వేడి పుడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అదే చెప్పేది. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఈరోజు మనం కూడా మండాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, మండేవాడే ఇతరులను మండించగలడు, రగిలేవాడే ఇతరులను రగిలించగలడు. నువ్వు మండుతూ ఇక్కడ పాట పాడుతుంటే కింద కూర్చున్న ఏమనాలి? మండాలి. నువ్వు మండుతూ ప్రార్థన చేస్తుంటే నీ పక్కన వాళ్ళు కూడా ఏం కావాలి? మండాల. నువ్వు మండుతూ ఆరాధిస్తుంటే ఎదుటిన్న మండే వాళ్ళు కూడా ఏం కావాలి? మండాలి. ఎండాలే మండాలే? ఎందుకు సలారిపోతున్నాం చెప్పండి? మత్తయి సువార్త, అక్రమం విస్తరించుట చేత ఏమవుతుంది? మన క్రైస్తవ లోకము ప్రేమ చల్లారిపోతుంది. మండాల్సిన మనము. అందుకే చూసారా, ఎంఐ గ్రామంలో 2 పోతా ఉంటారు. యేసుప్రభు మధ్యలో పోతే యోహాను సువార్త, లూకా సువార్త మధ్యలో మాట్లాడుతూ పోతుంటారు. వాళ్ళకు గుర్తించారు. మళ్ళీ ఆయన రొట్టె విరిచిన తర్వాత కన్ను తెర అంటాడు. ఏమంటారు తెలుసా? అవును కదా, ఆయన మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదా? మనం పాడిన, మనం మాట్లాడిన, మనం ఆరాధించిన ఏం కావాలి? ఎదుట ఉన్న వాళ్ళకు వాళ్ళ మండాలి. చల్లారిపోయిన జీవితాలు, సవిసారం లేని జీవితాల్లో ఆ జీవం, ఉజ్జీవం, పునరుజ్జీవము కలగాల. అప్పుడు అది సార్థకం అవుతుంది. 5వది, 4వది, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. మార్కు సువార్త 9:50. ఉప్పు సారము కలవారై ఉండి. 4వదిగా సారం ఎలా వస్తుందంటే సమాధానము ద్వారా. అందుకే చూడండి, ఇద్దరు ఏం చేసుకుంటున్నారు? సారీ బ్రదర్, నేను చెప్పాను కదా, భక్తి లేకపోయినా అప్పుడప్పుడు చర్చికి మా అమ్మ ఆశతోనో, మా అమ్మ మీద ప్రేమతోనో, భక్తితోనో చర్చికి పోయేవాడిని. యేసుప్రభు రక్షణ పొందినప్పుడు నేను బల్ల తీసుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా?
చర్చిలో ఆడలందరూ ఈ పక్క నిలబడతారు, మగవాళ్ళందరూ ఈ పక్క నిలబడతారు. పాస్టర్ నీళ్ళు లేచి నిలబడి ఇంక బల్లకు కింద ఈ పక్క ముందు పక్క అంతా బెడ్ అది వేసింటారు పరపులాగా. బల్ల తీసుకునే వాళ్ళందరూ లేచి నిలబడండి అమ్మా అంటారు. ఆడలు లేచి నిలబడతారు, మగవాళ్ళు నిలిచి పడతారు. బల్ల ఏడు వెంటనే ఏం చెప్తారు తెలుసా? ఒకరితో ఒకరు సమాధానపడు. అంటే ఈ అక్క పోయి ఏం చెప్తుంది? సమాధానం వదిన అంటే ఆ అక్క ఏముంటది? సమాధానం వది. మొగలు కూడా అంతే, ఒకరితో ఒకరు చేతులు కలుపుకొని ఏమంటారు? సమాధానం. నిజంగానే చెప్తున్నాను, ఇది నేను కొద్ది రోజుల్లో ఖచ్చితంగా నేను కూడా చర్చిలో ఖచ్చితంగా ఈ సిస్టమ్ పెట్టాలి. నాకు ఆశ, ఎప్పటి నుంచి ఆశ. నేను అక్కడ చిన్నప్పుడు చేసే చర్చిలో ఈ పద్ధతి బాగుంది. ఎందుకంటే ఆ ఏడుపు మొక్కలు ఆ రోజు సేపున్నా నవ్వుకుంటారు, ఇద్దరు చేతులు కలిపినప్పుడున్నా కొంచెం గిల్టీ ఫీలింగ్ పోతుంది కదా. ఇద్దరు చేతి కలిపినప్పుడు లోపల ఏదున్నా కలిపినప్పుడన్నా రొంత ఫీలింగ్ పోతుంది. కలుపుతూ ఉంటే కలిసిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కాలంగా. అందుకే ఉప్పు సారము దేని వల్ల కలుగుతుందంటే సమాధానము. ఒకడు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటా, స్తోత్రం ప్రభా, పోయినసారి కూడా చెప్పినట్టున్నా కదా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, నాయన అది నాయన ఇది నాయన, నోరు మూసుకొని ప్రార్థన ఆపురా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఆపు ప్రార్థన. ఏం ప్రభా, ఇంత ఆశగా వచ్చి ఉపవాసం ఉండి వచ్చి కడుపు కాల్చుకుని వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆపు అంటావు ఏంటంటే, నీ ప్రార్థన ఎవడు గల ఆపు, ఫస్ట్ ప్రార్థన ఆపు. ఏం ప్రభా అంటే చదువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5, 6 5వ అధ్యాయం. మీ సహోదరుల విరోధం ఏదైనా నీ కనపరిచిన యెడల, మొదట ప్రార్థన కాదు, పాట కాదు, ఆరాధన కాదు, వాక్యం కాదు, అవన్నీ పక్కన పెట్టి మూట కట్టి పక్కన పెట్టి మొదట సమాధాన పడి వచ్చి పాట పాడు, సమాధాన పడి వచ్చి ప్రార్థన చేసుకో, సమాధాన పడి వచ్చి ఆరాధన చేయి. అప్పుడు అది దేవుని దగ్గరికి చేరుతుంది, దేవుని కార్యం నీ దగ్గరికి చేరుతుంది. చూసారా? ప్రార్థనకు జవాబు వచ్చేది కూడా సమాధానమే. ఉపవాసానికి జవాబు ఇచ్చేది కూడా సమాధానమే. దేవుని కార్యాలు జరిగించి దేవునితో మనల్ని ఐక్యపరిచేది కూడా సమాధానం. అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రేయర్ కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే టీచింగ్ కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్షిప్ కాదు. ఏంటి ఫస్ట్? సమాధానం. మొదట సమాధాన పడి అటు పిమ్మట వచ్చి ఏం చేయాలా? అర్పిస్తే అప్పుడు అది దేవునికి యోగ్యమైనదిగా. చదువు ఆ మాట, కంటిన్యూ. అటు తర్వాత సమాధాన పడి క్లియర్ చేసుకున్న తర్వాత వచ్చి నీ అర్పణ, ప్రార్థన అర్పణ, ఆరాధన అర్పణ, కానుక అర్పణ సమర్పించు. అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. చూసినారా? నేను చెప్పలే కదా, మన చర్చిలలో జరిగేది. ఆరాధన చేస్తూ ఉంటారు, స్తోత్రం నాయనా, బా ఆత్మలో లీనమైపోయారు, ఏం చెప్తారు? ఇంకా ఆరాధన దేవుని దగ్గర పోతే ఏడిపోతుంది? దేవుని దగ్గరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఏమంట వందనాలంటే చెప్పిన వాళ్ళే అన్నట్టు. అసమాధానముతో మనము దేవుని సన్నిధానంలో ఉంటే సమాధానం దేవుని దగ్గర నుంచి మనకు రాదు. అందుకే సారవంతమైన జీవితాలు, నేను అందుకే ఒక మాట కొటేషన్ చెప్తున్నాను, వ్యక్తులు కలిసి ఉండడం కంటే వ్యక్తిత్వాలు కలిసి ఉండడము చాలా గొప్ప విషయము. ఇద్దరు పక్కన కూర్చోవడం గొప్ప కాదు, ఇద్దరు మనస్సులు. అందుకేమన్నాడు? సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుచుదురా. సమ్మతి అనేది లేకుండా మనం కలిసి ప్రార్థన చేయలేం, కలిసి ఆరాధన చేయలేం, కలిసి దేవుని సన్నిధిలో కూర్చోలేం. ఒకవేళ బలవంతంగా కూర్చున్నా అది ఫలవంతంగా, అందుకేనాడు బలవంతంగా చేసేది ఏది ఫలవంతంగా ఉండదు. సమ్మతి కావాలి.
దేవుని సన్నిధికి వచ్చే సంఘ బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరొకరు పలకరించుకోవడం, ఒకరొకరు సహకరించుకోవడం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా ముక్కులు మార్చుకొని మూతులు మార్చుకొని మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం అనుకో, నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు, నీ ఆరాధన దేవుని దగ్గరికి పోదు, నీ ఉపవాసం కూడా దేవుని దగ్గరికి పోదు. ఐదవది కీర్తనలో 65:11. 65 కీర్తన 11 వచ్చాను త్వరగా. 65:11. సంవత్సరమును నీ దయా కిరీటమును, నీ జాడల సారము వెదజల్లుతుందంట. ఎంత సారము! ఏది మన ఆత్మీయ జీవితంలో శక్తి ఏది, బలం ఏది, జీవం ఏది ఎందుకు లేకుండా పోతుంది? నా వైపు చూడండి. ఒక పూట తినేవానికి 2 పూట్ల తినేవానికి తేడా ఉంటుందే ఉండదా? రోజుకు ఒక పూటే తింటాడు, ఇంకేం తినకపోతే ఎట్లుంటుంది? బలంగా ఉంటాడా, బలహీనుడు అవుతాడా? బలహీనుడు అయిపోతాడు. అట్లా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో, దేవునిలో, భక్తి జీవితంలో అలా ఉంటే సారం రాదు. 4వది 5వది సారం ఎట్లా వస్తుంది? దేవుని దయ వలన. దావీదు ఏమంటారు తెలుసా? దావీదు కంటే ముందు అవ్వ ఏమంటారు తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని దయ వలన నేను ఒక మనిషిని ఈరోజు నువ్వు భక్తిని సంపాదించుకోవాలన్నా, ఆత్మీయతను సంపాదించుకోవాలన్నా, మన సంఘంలో ఆత్మను సంపాదించుకోవాలన్నా దేవుని దయ చాలా గొప్పది. అందుకే 5వది దేవుని దయ వలనే. అందుకున్నాడు సంవత్సరమును దయా కిరీటం. ఆయన దయ కిరీటముగా మన తల మీద ఉంటే మనకు సారం ఉంటుంది. దేవుని దయ యేసు ప్రభు గురించే ఉంది. మనం చాలా మంది అంటాం, ఎవరి దయ నాకు? మనుషుల దయ అవసరం లేవాలా, దేవుని దయ లేకపోతే అస్సలు బతకలేం. ఏమన్నాడు? మనుషుల దయ ఎందును దేవుడు. ఇద్దరు గురించి ఉంది బైబిల్. ఎవరి గురించి? ఇద్దరు. ఇదే మాట బైబిల్ ఇద్దరి గురించి ఉంది, మనుషుల దయ, దేవుని. యేసు ప్రభు, సమూయేలు. ఈ ఇద్దరే. మొదటి సమూయేలు గ్రంథము చదివితే 2వ అధ్యాయంలో, అలాగనే లూకా సువార్త 2వ అధ్యాయం చదివితే మనుష్యుల దయ దేవుని దయనందు ఎదిగిన వాళ్ళు సమూయేలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలు యేసు ప్రభు. మరి యేసు ప్రభువే దేవుని దయ, మానవ దయ అవసరమైతే, సమూయేలు ప్రవక్తకే అవసరమైతే మనకు దేవుని దయ ఎంత అవసరం? దేవుని దయ లేకుండా బతకలేం అస్సలు. అందుకే దేవుని దయలో దావీదు గొప్ప విషయాలు చెప్తాడు. 65వ కీర్తన 12వ వచనం చదవండి. కంటిన్యూ చేసినావా? అడవి బీడుల సారము చిలకరించినట్ట వెదలనట. చూసా, అడవి బీడు. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు, సంఘాలు సచ్చుపుచ్చు రకాలుగా అయిపోతాం. శక్తి లేని వారుగా ఉన్నారు, బలము లేని వారుగా ఉన్నారు, జీవం లేని వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని దయను సంపాదించుకోలేకపోతున్నాం. దావీదు అంటాడు, ఆయన దయ వల్ల నా కొమ్ము హెచ్చించబడింది. ఆయన దయ వల్ల నా కొమ్ము హెచ్చించబడింది అంటాడు దావీదు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు హెచ్చించబడాలంటే దేవుని దయ అనేది చాలా ప్రాముఖ్యం. 6వ విషయం, ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్దాం. 6వదిగా 2వ రాజులు 2:21. 2వ రాజులు 2:21 చదవాలి. త్వర చదివి రాయండి. 2వ రాజులు 2:21. 2వ రాజులు 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20-21 చదవండి. 2వ రాజులు 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాక ఇక దీనివల్ల మరణం కలగపో, భూమి నిస్సారంగా ఉండదు, సారమే ఉంటుంది. ఇంకా నిస్సారం ఉండదు, దీంట్లో తొలగిపోయింది. ఆడ చూడండి, ఆ నీళ్ళకి పోయింది. ఆ వ్యక్తి ఎవరు? ఎలీషా. చేతిలోంచి విడుస్తున్నాడు చూడండి ఉప్పు అంతా. 6వదిగా సారం దేని వలన కలుగుతుందంటే ఉప్పు వలన. దేని వలన? ఉప్పు. ఉప్పు ఉప్పు
ఈరోజు ఎందుకు మన కుటుంబాలు నీళ్లున్నాయి, ఆడ వినండి జాగ్రత్తగా, నీళ్లున్నాయి కానీ తాగడానికి వీలు లేదు. ఈరోజు విశ్వాసులు ఉన్నారు కానీ ఏం లాభం? దేవునికి ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, పరిచర్యకు ఉపయోగం లేదు. నీళ్లున్నాయి, తాగే అవకాశం లేదు. మనుషులు ఉన్నారు కానీ దేవునికి ఉపయోగపడడం లేదు. ఉండి ఏం లాభం? అప్పుడు అన్నాడు, ఒరే నీళ్ళు ఇన్ని ఉన్నాయి కానీ ఉపయోగం లేని నీళ్ళు ఎన్ని ఉంటే ఏమీ లాభం. కనుక ఉప్పు తీసుకురాపండి. ఉప్పు వేస్తానే నిస్సారం తొలగి సారం వచ్చింది. ఇంకా నిస్సారం దీనికి ఉండదు. ఉప్పు దేనికి గుర్తు? విశ్వాసానికి గుర్తు. ఎజ్రా గ్రంథము 4:14. ఎజ్రా 4:14. దేవునికి నమ్మకంగా ఉండాలా, సేవకునికి నమ్మకంగా ఉండాలా, సంఘానికి నమ్మకంగా ఉండాలా. మనము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, నేను రాజు యొక్క ఉప్పు తిన్నవాణ్ణి. చూసారా, నేను మోసం చేయను రాజును, రాజుకు ద్రోహం చేయను. ఎందుకంటే నేను రాజు ఉప్పు తిన్నా. ఉప్పు దేనికి గుర్తు అంటే విశ్వాస పాత్ర జీవితానికి గుర్తు. అందుకే అన్నాడు, మనం దేవునికి నమ్మకంగా ఉండాలా, సంఘానికి నమ్మకంగా ఉండాలా, సేవకునికి నమ్మకంగా ఉండాలా. హెబ్రీ 3, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకం. ఈరోజు సంఘములో విశ్వాసులు నమ్మకాన్ని కాపాడుకోవాలి. దేవునికి కానీ, సంఘానికి కానీ, సేవకునికి కానీ మనం ద్రోహం తలపెట్టకూడదు, నష్టం తలపెట్టకూడదు, కీడు తలపెట్టకూడదు. విశ్వాస పాత్రులుగా బతకాల. ఎలా బతకాలా? యూదా ఒకడు ఉన్నాడు, ఏం చేసినాడు? యేసుప్రభుని అమ్మేసినాడు. ఏం చేశాడు? ఇప్పుడు విశ్వాసం ఎట్టున్నా అంటే పాస్టర్ని అమ్మేటట్టున్నా, సంఘాన్ని అమ్మేటట్టున్నారు. విశ్వాస పాత్రలుగా ఉన్నాను. అందుకని నేను వారి రాజు ఉప్పు తిన్నానయ్యా, నేనెందుకు నష్టం చేస్తాను? ఈరోజు ఆ కృతజ్ఞత అనేది ఉండాల. సంఘం ఎడల, దేవుని ఎడల, ముఖ్యంగా సేవకుల ఎడల కృతజ్ఞత భావం ఉండాల. అర్థమైందే? అందుకేనాడు సారము దేని. ఎందుకు ఈరోజు క్రైస్తవుల సారం తగ్గిపోతుందంటే కృతజ్ఞత భావం లేదు, విశ్వాస జీవిత నమ్మకత్వం లేదు, నమ్మకత్వం లేదు. నమ్మక ద్రోహం తలపెట్టకూడదు, దేవునికి తలపెట్టకూడదు, సంఘానికి నమ్మక ద్రోహం చేయకూడదు, సేవకునికి నమ్మక ద్రోహం ఎప్పుడు చేయకూడదు. మనం యూదాలుగా మారకూడదు. యూదాను పెట్టిందే మనకు మాదిరిగా పెట్టాడు, దేవుడు రాసి పెట్టాడు. యూదా లాంటి వారు కాకూడదురా నాయనా అని ఒక పేరుంది. ఏంది? వెనకమ్మడితే ఉండి ఏం చేస్తుంటారంట? ఏమని చెప్తారు? విశ్వాసుల పరిస్థితి అదే. విశ్వాసుల పరిస్థితి ఏంది? అదే. అందుకే విశ్వాసులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గోతులు ఉంటే ఏం చేయాలి? గోతులను పూడ్చాలి. ఇంకా అవునా తవ్వుతా నేను కూడా, నీ వాళ్ళతో జత కట్టకూడదు. ఎవరో ఒకరు వచ్చి పాస్టర్ ఇట్టంటనే, పాస్టర్ ఇట్టంటనే, లేకపోతే ఎస్తేరకి ఇట్టంటనే, ప్రసాద్ ఇట్టంటే, నీకు తెలుదా ఇంకోటి ఇంకో చదువుతారు. ఇట్టడి పనికిమాలే వారాలు చేయొద్దు. విశ్వాస పాత్రలుగా బతకాలి. దేవునికి స్తోత్రం కాలంగా. చివరి మాట చెప్పుకొని ముగించి చివరిగా 92వ కీర్తన 15వ చరణం. 92వ కీర్తన 15వ చరణం. 92:15. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి. ముసలితనంలో కూడా సారం ఉంటుందంట. కారణం ఏంటి? 13వ వచనం చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై, అది సంగతి. 15లో ఏమన్నాడు? వారు సారం ఉంటుందన్నాడు. సారానికి కారణం ఏంటి? 13వ వచనం చెప్తున్నాడు, వారు దేవుని మందిరంలో నాటబడిన వారు. చివరిగా సారవంతమైన జీవితం ఎక్కడుందంటే దేవుని మందిరము ద్వారానే నీకు సారం ఉంది. అందుకే దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని పచ్చగా నేనున్నాను, అంత సారం ఉంది. కారణం నేను దేవుని మందిరంలో. ఆదివారం ప్రార్థనలో ఉండాలా, మంగళవారం ప్రార్థనలో ఉండాలా, శుక్రవారం ప్రార్థనలో ఉండాలా, ఉపవాస ప్రార్థనలో ఉండాలా, ఆన్లైన్ ప్రార్థనలో ఉండాలా. అవకాశం ఉన్నంత వరకు. ఏదో మన ఊర్లో లేకనో, ఆరోగ్యం మరీ క్షీణించిపోయో రాలేని పరిస్థితి తప్ప దేవుని మందిరాన్ని. అందుకని యెర్మీయా గ్రంథంలో ఏమంటారు? మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. విడువక. లూకా సువార్త 2వ అధ్యాయము. అన్న
దేవుని మందిరాన్ని విడువక. పాత నిబంధనలేమో నెహమ్యా, కొత్త నిబంధనలు అన్న కాదు అన్న, వారిద్దరు రెండు మాట అన్నారు. వారు దేవుని మందిరాన్ని విడువక ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఆదివారం తప్ప, మన చర్చి కాదు చెప్పేది, ఎక్కడైనా ఆదివారం తప్ప మందిరాల్లో విశ్వాసాలు కనపడతారా? చెప్పాలి నోరు తెరిచి. ఆదివారం తప్ప, మన చర్చిని కాదు ఏ చర్చికి పోయినా ఆదివారం తప్ప మందిరాల్లో విశ్వాసాలు కనపడతారా? ఎందుకో తెలుసా? సాతాను ఎంత సింపుల్గా ట్రాప్ చేస్తుందంటే మనల్ని. ఎందుకంటే దేవుని మందిరములో విడువక మనం కూడుకుంటే, సమాజముగా కూడుట మానకుడి. ఎందుకంటే దాంట్లో సారవంతమైన ఆత్మీయ జీవితం, శక్తివంతమైన ఆత్మీయ జీవితం. 84:7 కీర్తనలో 84:7 ప్రార్థన చేసుకో. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. యెహోవా దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు అని కిందేమంటున్నాడు. ఏమిటా ధన్యత? వారు బలాభివృద్ధి ఉంది. ఎందుకు బలం వస్తుంది వాళ్ళకు? ఎందుకు శక్తి వస్తుంది? వారు దేవుని మందిరంలో ఉన్నారు. దేవుని మందిరాన్ని గౌరవించాలా? దావీదు ఏమంటే తెలుసా? దేవుని తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. దావీదు అంటాడు మంగో మాట, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను. దేవుని మందిరం అంటే ఎప్పుడెప్పుడు పోవాలా, ఎప్పుడెప్పుడు పని చేయాలనా, ఎప్పుడెప్పుడు పరిచయంలో పాలు పొందాలా, ఎప్పుడెప్పుడు కార్యక్రమాలు పెడతారా అని ఎదురు చూడాలి. ఎగ్గొట్టడానికి కారణాలు చూడకూడదు. దేవుని మందిరంలో నాటబడ్డానికి కారణాలు చూసుకోవాలి. అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి? సారవంతమవుతుంది. అందుకన్నారు సారవంతమైన ఆత్మీయ జీవితము ఎలా సాధ్యమవుతుందంటే, ఈరోజు ఒకటి గోధుమల ద్వారా, రెండవది స్థిరత్వము ద్వారా, మూడవది అగ్ని ద్వారా, నాలుగవది సమాధానం ద్వారా, ఐదవది దేవుని దయ ద్వారా, ఆరవది ఉప్పు ద్వారా, ఏడవది దేవుని. ఈ 7 అనుభవాల గుండా నువ్వు పోయినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సారవంతమైన, శక్తివంతమైన, ఫలవంతమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన విశ్వాసిగా, విశ్వాసి కుటుంబంగా, విశ్వాసి సంఘంగా ఉంటుంది. అందుకే ఇప్పుడైనా ప్రభు ఆశిస్తున్నారు, మీరు సారవంతమైన వాటి యందు సుఖించుడి. ఇవే మనకు సారాన్ని ఇచ్చేవి. ఇప్పుడు నుంచైనా ఏదో చేసాం భక్తి కాదు, పవర్ఫుల్గా చేయాలి. అలాంటి భక్తి జీవితం, అలాంటి ఆత్మీయ జీవితం మనం చేయాలి. ఈరోజు మందున్న భక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళంత పవర్ఫుల్గా జీవించారు. ఈ తరంలో మనము అలా ఉండాలి. అలాంటి వారిగా, సారవంతమైన వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా దేవుడు మనల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒక్కరు ప్రేరేపించవలసి వచ్చిన ప్రార్థన చేయండి. ప్రవ్వా యేసయ్యా తండ్రి, ఈ యొక్క రాత్రినైనా ఒక్క దినము గడిపితే 1000 దినములు గడిపినట్టు ప్రవ్వా, ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరితో కూడా నాయనా